వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కర్నూలు బస్సు ప్రమాదం ఏదైతే ఉందో అందులో మిస్టరీలు ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు అది వీడిందా అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే కర్నూలు బస్సు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే ఒకంత సంచలనం సృష్టించిందిగా మనం చెప్పుకోవచ్చు. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించి ఒక కీలకమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కూడా శుక్రవారం జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి దర్యాప్తులో భాగంగా శివశంకర్‌తో పాటు వెనక కూర్చున్నటువంటి ఎర్రిస్వామి అనే వ్యక్తిని కూడా గుర్తించామని కూడా తెలిపారు. అతనిని పలు కోణాల్లో కూడా విచారించామని కూడా అలాగే కామెంట్స్ చేశారు. అయితే ఎర్రస్వామి పల్సర్ బైక్ నడుపుతున్నటువంటి శివశంకర్ రాత్రి 2 గంటల సమయంలో ఇక్కడ తొగ్గలికి బయలుదేరారని ఆయన తెలిపారు. 2 గంటల 24 నిమిషాల సమయంలో కూడా కియా షోరూమ్ పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్‌లో రూ. 300 పెట్రోల్ కూడా పోయించుకున్నారని చెప్పుకొచ్చారు. చిన్న టేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడ్ అయ్యి పడిపోయారని కూడా చెప్పుకొచ్చారు. బైక్ వెనక ఉన్నటువంటి ఎర్రస్వామి స్వల్పంగా గాయాలతో బయటపడ్డాడని కూడా ఎస్పీ కామెంట్లు అయితే చేశారు. అంటే రోడ్డు మధ్యలో పడి ఉన్నటువంటి శివశంకర్‌ను ఎర్రస్వామి పక్కకు తీశాడని, బైకును కూడా తీద్దామని అనుకునే లోపే బస్సు వచ్చి వేగంగా బైకును ఈడ్చుకెళ్ళిందని కూడా ఎస్పీ తెలిపారు. అయితే బస్సు కింద మంటలు రావడం, ఎర్రస్వామి భయపడి అక్కడి నుంచి కూడా తన స్వగ్రామం తొగ్గలికి వెళ్ళిపోయాడని కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. అంటే ఈ ఘటన గురించి ఉలిందకొండ పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నట్టుగా గమనార్హం. అయితే ఈ కేసులో తదుపరి విచారణ కూడా కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. అయితే అక్కడ ఈ బస్సే వెళ్ళి గుద్దేసింది, అతన్ని ఈడ్చుకెళ్ళింది. అలా అనేకమైనటువంటి కోణాలు, అనేకమైనటువంటి ఆరోపణలైతే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఈ రకమైనటువంటి విచారణలో భాగంగా చెప్పుకొచ్చారు. మరి దీంట్లో ఇంకెన్ని ట్విస్టులొస్తాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మన రాజహంస టీవీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.